ఆ పదం ఏం వాడడం కానీ ఎప్పుడు నేను 30 సంవత్సరాల్లో ఎప్పుడు నేను ఒక్క దెబ్బ కొట్టలేను. ఒక్కసారి చెంప మీద ఇట్లా అన్న అంటే అదే ఏం కొట్టలేదు. ఇద్దరు ఒక ఫ్రెండ్లీగా ఉంటాం. ఫ్రెండ్లీగా ఉంటారు అంటే అప్పుడు మేడం అమ్మని ఏదో సాంగ్ పాడారా లేదా పాడలేదా? రైట్. సో అమ్మ మీరు ఎప్పుడైనా ఈ 30 సంవత్సరాల వైవాహిక జీవితం అంటే ఎప్పుడు ఉన్నా లేకున్నా ఎప్పటికీ లేనట్ల మాత్రం ఉండము. నోట్ దిస్ పాయింట్. ఉన్న దాంట్లో ఉండడం అందరూ చేస్తారండి, లేని దాంట్లో కూడా ఉన్నాము అనడం నిజంగా వావ్, ఎక్స్ట్రాడినరీ. సారీ చెప్పాలని అంటే నేను అంత ఏం చేయలేను, ఆరోగ్యపరంగా తిప్పలు పెట్టింది వచ్చింది. సో ఇప్పుడైతే హ్యాపీ ఉన్నారు కదా, సూపర్. మీ దగ్గర నుంచి డెఫినెట్గా 30 సంవత్సరాల అనుభవాన్ని నేను తీసుకుంటాను. సో అమ్మ మా సార్ మాట్లాడటం ఛాన్స్ ఇవ్వండమ్మా. మీకు ఎన్నో పెళ్లి రోజు? 4th May 1975 అంటే 50వ సంవత్సరం అయింది. సంతోషంగా ఉన్నాము అంటే మీ అందరికీ తెలుస్తుంది. 50 సంవత్సరాలు గడిచిందంటే ఎంత హాయిగా ఉన్నాం అనేది. కాకపోతే మేము ఎప్పుడు ఇది చేసుకోలేదని లేదా అప్పుడప్పుడు కొట్టాడుకుంటాం, మరి ఎంబడే మర్చిపోతాము. ఎప్పుడు మేము ఆమె కానీ నేను ఆమె కానీ సారీ చెప్పాల్సిన అవసరం కాదు. అంతే అంతే. నన్ను ఎప్పుడైనా మంచిగా తెలుసుకున్నాడు, ఆయన కూడా నేను ఎన్నడూ బాధ పెట్టలేదు. 50 సంవత్సరాలు ఇక్కడ కొంతమందికి 50 ఏళ్ళు లేనేలేవు, ఇంకా అందులో సగం వయసులో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా దాంపత్యం అంటే నిజంగా ఇలా ఉండాలి. ఓకే, సో సారీ చెప్పాల్సిన అవసరమే రాలేదు అన్నారు కదా. కంగ్రాచ్యులేషన్స్ తల్లి. సంతోషం అనిపించింది. మ్యారేజ్ చేస్తుంటే నా పెళ్ళి 6 సమాజంలో అసలు మ్యారేజ్ నా తలంబ్రాలు ఉండవు మేడం. ఈడ తలంబ్రాలు వస్తున్నాడు, పూలు సంపాదించుకుని నాకు కోరిక నెరవేరు. ఏం చేయనప్పుడు మ్యారేజ్ అయ్యింది, కాలేజ్ చూస్తున్నా మ్యారేజ్ అయింది. అప్పుడు ఏం ఇది ఉండదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సార్, మీరు అలాంటి చెప్పాలి సార్. ఎక్కడ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? కాలేజ్లో కాదా? మీకు అలా కనిపించింది అంతే, మేము అలా క్రియేట్ చేసాం. ఓకే.